నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనుల జోరు. ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం నియోజకవర్గంలో 41 కోట్ల వ్యయంతో 339 అభివృద్ధి పనులు చేపట్టారు. ఒక్కరోజే 105 పనులకు ప్రజల చేత శంకుస్థాపనలు చేయించారని, అలాగే మిగతా పనులు కూడా వరుసగా ప్రారంభమయ్యాయని అన్నారు. ఈ నెల 15న ఉదయం 9 గంటలకు అన్ని పనులకు అధికారికంగా ప్రారంభోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, కూటమి పార్టీల నేతలు, టీడీపీ కార్యకర్తలు పాల్గొంటారని చెప్పారు. ఒక్కచోట మాత్రం మంత్రి నారాయణ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర శంకుస్థాపన చేయనున్నారని తెలిపారు. ఇంత పెద్ద స్థాయిలో ఒకే రోజు ఇన్ని అభివృద్ధి పనులు చేపట్టడం దేశంలోనే తొలిసారి అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమాల వివరాలను ప్రజలకు తెలియజేయడానికి ప్రత్యేక బుక్లెట్ తయారు చేసినట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నియోజకవర్గంలో 231 కోట్లతో మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టామని పేర్కొన్నారు. త్వరలో కొండాయపాలెం, భక్తవత్సల నగర్లలో రైల్వే గేట్ అండర్ బ్రిడ్జి పనులు ప్రారంభించనున్నట్లుగా చెప్పారు. కూటమి నాయకుల, కార్యకర్తల కష్టానికి ఫలితమిది. వారందరి సహకారంతో మూడోసారి ఎమ్మెల్యేకి ఎన్నికైన వారికి నా ధన్యవాదాలు. నాకు ఓటు వేసి గెలిపించిన నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజలకి ధన్యవాదాలు. మే 15వ తారీఖున ఉదయం 9 గంటలకి ఈ యొక్క 339 పనులు ఒకే రోజు ఉదయం 9 గంటల సమయానికి ప్రారంభమవుతాయని మనం చేస్తున్నాం. ఆ తర్వాత వారం పాటు కూడా ఎక్కడికక్కడ ప్రజల చేత శంకుస్థాపనలు చేయించాం. మొత్తం 339 పనులు. ఈ 339 పనులకి 41 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. ఈ శంకుస్థాపనలు పూర్తయిన తర్వాత ఏదైతే మార్చి 20వ తారీఖున నేను మాట చెప్పడం జరిగింది, 2 నెలల్లో పూర్తి చేసి మే 20వ తారీఖున 339 అభివృద్ధి పనులు, 41 కోట్ల రూపాయల ఖర్చుతో చేపట్టిన అభివృద్ధి పనులు అంకితం చేస్తామని చెప్పిన మాట కట్టుబడి మే 20వ తారీఖు అంటే 5 రోజుల ముందే మే 15వ తారీఖున ఉదయం 9 గంటలకి మే 15వ తారీఖున ఉదయం 9 గంటలకి ఈ 339 అభివృద్ధి పనులు 41 కోట్ల రూపాయల వ్యయంతో నెల్లూరు రూరల్ 26 అర్బన్ డివిజన్లలో చేపట్టిన ఈ 339 అభివృద్ధి పనులు మే 15వ తేదీ ఒకే రోజు ఒకే సమయానికి ఉదయం 9 గంటలకి మే 15 ఉదయం 9 గంటలకి రూరల్ నియోజకవర్గంలో 339 చోట్ల ఒక్కొక్క చోట 2 పార్టీ నాయకులు, కార్యకర్తలు, కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉండే విధంగా, అదేవిధంగా ఒక చోట మంత్రి నారాయణ గారు, పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర గారు ఒక చోట ఉండే విధంగా మొత్తం 339 అభివృద్ధి పనులు మే 15వ తారీఖున ఉదయం 9 గంటలకి ఒకే రోజు ఒకే సమయానికి ప్రారంభించబోతున్నామని సవినయంగా మనవి చేస్తూ ఉన్నా. దీనికి సంబంధించి ఈ 339 అభివృద్ధి పనులు ఏ పనికి ఎంత ఖర్చు పెట్టాం, ఆ పని చేపట్టక ముందు ఆ యొక్క పరిస్థితి ఏమిటి, ఆ పని చేపట్టిన తర్వాత పరిస్థితి ఏమిటి, ఒక్కొక్క దానికి ఎంత ఖర్చు అయింది, ప్రాంతం పేరుతో సహా మొత్తం 339 అభివృద్ధి పనులు ఆ యొక్క ముఖ చిత్రాలతో పుస్తకాన్ని కూడా ప్రింట్ చేయడం జరిగింది. దీన్ని మీకు అందరికి కూడా అందిస్తాం. అదేవిధంగా ఈబుక్ ద్వారా కూడా మీకు అందరికీ అందిస్తాం. అదేవిధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మొత్తం 231 కోట్ల 78 లక్షల 84 వేల రూపాయలు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 10 నెలల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కింద వివిధ శాఖల కింద 231 కోట్ల 75 లక్షల 24 వేల రూపాయలతో జరుగుతున్నటువంటి పనులు, పూర్తయ్యే పనులు, ఏ శాఖ కింద ఎన్ని జరుగుతున్నాయి ఆ వివరాలు కూడా అందివ్వడం జరిగింది. అదేవిధంగా చివరగా నా మాటలు ముగించే ముందు మరో ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నా. కొండాయిపాలెం రైల్వే గేట్ అండర్ బ్రిడ్జి, భక్తవత్సల నగర్ రైల్వే గేట్ అండర్ బ్రిడ్జి, ఇది ప్రజల చిరకాల కోరిక, దశాబ్దాల కళ.
పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహాయ సహకారాలతో దానికోసం ప్రయత్నిస్తూ ఉన్నాం. అన్ని సవ్యంగా జరిగితే జూన్ ఆఖరులోపు టెండర్లు పిలిపిస్తాననే మాట చెప్తూ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 339 అభివృద్ధి పనులు 41 కోట్ల వ్యయంతో చేపట్టి రికార్డు స్థాయిలో 60 రోజుల్లో పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తున్నాం. ఇది ఈ దేశ చరిత్రలోనే ఎప్పుడు ఎక్కడ ఒక నియోజకవర్గ స్థాయిలో ఈ దేశ చరిత్రలో ఎప్పుడు ఎక్కడ జరగని ఒక అద్భుత ఘట్టం. ఇంతటి అద్భుత అవకాశం నాకు కల్పించినటువంటి మా పార్టీ జాతీయ అధ్యక్షుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, యువ నాయకుడు నారా లోకేష్ గారు, మా ఇతర మంత్రులు, ఎంపీలు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో